ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు కావేటి పద్మ, కాంగ్రెస్ మహిళా స్టేట్ జనరల్ సెక్రటరీ. కాకపోతే ఇప్పుడు ఇంత మంచి వర్డ్స్ వస్తుంది, ఇక ముందే ఇలాంటిది ఉంటే ఎంతో బాగుండేది. అయినా ఇప్పుడు ఏమైంది? ఎమ్మెల్యే పోయింది, ఎమ్మెల్సీ పోయింది, అన్నీ పోయినాయి. ఇంకా కాంగ్రెస్లో ఏమొచ్చింది? ఏమి రాలే, అన్నీ పోతూనే ఉన్నాయి, పోతాయి కూడా. ఎందుకు అంటే సీనియర్లని గుర్తించకుండా ఎగురుకుంటా వచ్చిన వాళ్ళకు ఎగిరెగిరి పోస్టులు ఇచ్చారు కదా, దాని ఫలితం ఇది. ఎవరికైనా కష్టం కలిగించుంటే నన్ను క్షమించాలి, కానీ ఇది మాత్రం నిజం. అర్థమవుతుందా? మా పెద్దలు పూజ్యులు మహేష్ అన్న గారు కానీ, షబ్బీర్ అన్న గారు కానీ, కేశవేన్ అన్న గారు కానీ, ఎవరైనా పెద్దోళ్ళు, తాహిర్ బిన్ అన్న కానీ, అందరూ సీనియర్లు. మా సీనియర్లని గుర్తించలేదు. ఇన్నేళ్ళు భుజాల మీద వేసుకొని పిచ్చుకుకోలే తిరిగి ఊరికి జెండాలు మోసి, పార్టీ మారకుండా వేరే జెండా పట్టుకోకుండా, ఇల్లు తిరిగి మోకాలు వాసిపోయినా, చెమటలు గారిన, పిస బట్టలతోటి పిచ్చి తిరిగితే మేము పిసోల కింద లెక్కేసిర్రు. 1/2 కిలో పౌడర్ వేసుకొని, పట్టు చీరలు కట్టుకొని, చింగులు చేతిలో పట్టుకుంటా కులుక్కుంటూ వచ్చిన వాళ్ళకు పెద్ద పోస్టులు ఇచ్చి వాళ్ళకి జొరగొట్టుకున్నారు. ఇప్పుడు అనుభవించండి. ఏం చేస్తాం? మేము కూడా పార్టీకి రావడం మానేస్తాం. ఏం చేస్తాం? అంతకంటే ఏం లేదు. కాంగ్రెస్ అంటే ఒక పిచ్చి అభిమానంతో మేము దాన్నే పట్టుకొని ఉంటే మీరేం చేసిర్రంటే మమ్మల్ని పిచ్చోళ్ళ కింద జమ కట్టిర్రు. వీళ్ళు పిచ్చోళ్ళు ఎక్కడికి వెళ్ళరులే, ఇళ్ళనే పడి చేస్తారు, ఏ పోస్ట్ ఇచ్చినా పడి చేస్తారు, పోస్ట్ ఇవ్వకపోయినా పడి చేస్తారు అనేసి అనుకున్నారు పెద్దోళ్ళందరూ. కానీ మేము పిచ్చోళ్ళమే, నిజమే పిచ్చోళ్ళమే, నేనే ఒప్పుకుంటున్నా. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పిచ్చి ఒకసారి అదేమో ప్రేమ గుడ్డిది షోటిది మూగది అన్నట్టు మాకు ఈ పార్టీ అలా అయిపోయింది. నాకు అలా అయిపోయింది, కొందరికి అయిపోయింది. దానివల్ల మేము ఇదే పట్టుకొని ఉండుడికి మీకు మా మీద నిర్లక్ష్యం ఏర్పడింది కదా. కానీ పార్టీ పవర్ అంటే ఏంటిది, పార్టీని ముందుకు తీసుకుపోవాలని అంటే ఏంటిది, సీనియర్లని విడిజారగొట్టుకుంటే దక్కేది ఓటమే. మీరెవరి కోసమో ఎవరినో ఇది పార్టీలు 3 పార్టీలు 4 పార్టీలు మారిన వాళ్ళకు పైసలు అప్పచెప్పడము, పార్టీలు మారుకుంటూ వచ్చిన వాళ్ళకు పెద్ద పోస్టులు ఇచ్చడం, పార్టీ మార్పించుకుంటూ వచ్చిన వాళ్ళకు వేదికలు ఎక్కించడము, పార్టీ మార్చుకునే కుర్చీలు వేయడము, ఇలాంటి జరిగితే ఇక ముందు రాబోయేటప్పటికి ఏమవుతుందంటే అసలు కాంగ్రెస్ ఉందా అన్న పరిస్థితికి దిగజారుతుంది. నేను మాట్లాడింది ఎవరికైనా కష్టం కలిగినా కానీ నాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను ఉన్న నిజాన్ని ఆ బాధని నేను చెప్పుకుంటున్నాను. మేము మీడియా పెట్టినాం, అసలు ఎవ్వరూ లెక్క చేయలేరు. ఎవ్వరూ లెక్క చేయలేరు. ఓకేనా? లెక్క చేయలేరు. అసలు వీళ్ళు పిచ్చి మొహాలు ఇట్లే నోరుకుంటారు అనుకున్నారు. మాకు పార్టీ మారడం చేతగాక కాదు, పార్టీలో రాకుంటే వెళ్ళందని కూడా ఏం లేదు. మా పనులు మాకున్నాయి. కాకపోతే అభిమానంతో చేస్తే వీళ్ళు గట్లనే పెట్టుకుంటారు, గట్లనే నోడతారు ఆడోళ్ళు పిసమోకాలు అనుకున్నారు. కానీ మేము చేసిన కాంగ్రెస్లో పనులు ఎవరు చేయలేరు. నేను చేసినంత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో అన్నతోటి నేను నడిచిన రోజులు ఉన్నాయి. బస్సుల కొద్ది నిండా మనుషులను తెచ్చిన రోజులు ఉన్నాయి. మేము అన్నం తినకుండా ఛాయలు తాగకుండా కూడా రాత్రి 2 గంటల దాకా ప్రయాణాలు చేసి ఇంటికి చేరుకున్న రోజులు ఉన్నాయి. సీనన్న ఉన్నప్పుడు కూడా సీనన్న మమ్మల్ని మెచ్చుకుంటుండే. అంత మంచి కార్యకర్తలని ఇక చెత్త కుప్పల డస్ట్ బిల్లులో పాడేసిర్రు కదా. అనుభవించండి. ఇంకేముంది? అందరు తీరుతుంటే లోపల మేము కూడా బాధపడతాం, పైకి ఏం చేయలేకుండా దిక్కుమొఖాలు వేసుకుంటా కూర్చుంటాం. సరేనా? నమస్తే అన్నలు, జాగ్రత్త మీ పోస్టులు కూడా. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.